రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అవును, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మారుతారో ఎవరు ఊహించలేరు. అలాంటి అనూహ్య పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచున్నారు. అటు వైసీపీ నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మహిళా అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రెండు కుటుంబాలు హోరాహోరీగా తలపడుతుండటంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట రమణమూర్తి, వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ పడుతున్నారు. వీరిద్దరూ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందినవారే. కలమట రమణమూర్తి 3 పర్యాయాలు పోటీ చేయగా 2 సార్లు ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన రమణమూర్తి 2 ఏళ్లకే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీకి నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి కింజారపు రామ్మోహన్ నాయుడుతో తలబడి సుమారు 75,000 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఈసారి పాతపట్నం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాతపట్నంలో వైసీపీ టీడీపీలు 2 బలంగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. ఇంతకు ముందు స్థానికేతరులు పోటీ చేశారు. లక్ష్మీపార్తి పోటీ చేసింది, మరి హరిబాబు నాయుడు గారు 2 సార్లు పోటీ చేశారు, మరి విజయరామరాజు పోటీ చేశారు. వీళ్ళు నలుగురు కూడా ఏం చేశారంటే పోటీ చేసిన ప్రతిసారి పోటీ చేయడం, తర్వాత గెలిచింది లక్ష్మీపార్తి బీఫారం పట్టుకుని వెళ్ళిపోయింది. అలాగే మరి విజయరామరాజు ఇది మన హరిబాబు నాయుడు గారు ఆయన 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మరి తర్వాత విజయరామరాజు గారు ఆయన పోటీ చేశారు, గెలిచిన తర్వాత ఆయన కూడా ఇవాళ వెళ్ళిపోయడం జరిగింది. కాబట్టి మా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉన్నారు. స్థానికేతరులను నమ్మరు. ఎందుకంటే ఇవాళకి 15 రోజులు ఉంది పాతపట్నంలో, ఇక్కడ ఢిల్లీ కూడా తీయలేదు. ఎప్పుడు శ్రీకాకుళం లేకపోతే ఢిల్లీ నుంచి అప్ అండ్ డౌన్. ఈ నియోజకవర్గంలో రేపు తప్పకుండా ఎవరైనా వాళ్ళకు ఆవిడ ఓటేసి గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే సంతకం కావాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళాలంటే 48 గంటలు ఒక పక్క ప్రయాణం, అప్ అండ్ డౌన్ 4 గంటలు, 4 రోజులు. అలాగే మరి 10,000 రూపాయలు 15,000 ఖర్చు ఉంది. తీరా అక్కడికి వెళ్తే అక్కడికి ఒక ఆటో వాడుకో రిక్షా వాడుకో మాట్లాడాలంటే మనకి హిందీ భాష రాదు, ఆ రిక్షా వాడుకో ఆటో వాడుకో తెలుగు భాష రాదు. ఈ ఇల్లు అడ్రస్ పట్టుకోలేము. ఆ పరిస్థితి మనకు అవసరమా అని నేను ప్రజలకు అడుగుతున్నాను. ఈ ఆరోపణలు అంటే మీరు ఎప్పుడు అన్నారు ఇవి ఆరోపణలు అని, కానీ ప్రజలకు తెలుసు వాళ్ళ కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ 24 గంటలు కూడా అందుబాటులో ఉండేది రెడ్డి శాంతి. మాకు ఇక్కడే పెళ్ళయింది. నేను మొత్తం పుట్టి పెరిగిన నా జిల్లా ఇది శ్రీకాకుళం జిల్లా. అందుకే నాకు ఇక్కడ ప్రజలు మాత్రం చాలా అభిమానంగా ఆదరిస్తున్నారు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి ఇంకేమీ లేక అది చేస్తున్నారో తెలియదు, వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ లేక చేస్తున్నారో తెలియదు, నా మీద ఏమనాలో తెలియక ఆ మాటలు అంటున్నారో తెలియదు. కనుక ప్రజలే వాళ్ళకి ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లో వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్తారని నా తాలూకు అభిప్రాయం. తప్పకుండా స్థానికేతరులు మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేయరు, స్థానికేతరులను తరిమి కొడతారు. తర్వాత ఈ నియోజకవర్గంగా భౌగోళికంగా అసలు ఈ పరిస్థితి కూడా ఆవిడకి అవగాహన లేదు. ఎక్కడ ఏ ఊరు ఉంది, ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఏ ఏరు ఉంది, ఎక్కడ ఏది కావాలి, లేకపోతే ఏ గ్రామానికి ఏటి అవసరం అని కూడా ఒక అవగాహన లేదు. గ్రామాలే ఈ రోజుకి తెలియవు. అటువంటి ఆవిడ ఏం చేస్తుంది? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు వీళ్ళందరూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఇక్కడున్న వనరులను విపరీతంగా మోసం చేయొచ్చు. ప్రజలు వీళ్ళకి అమాయకులు, వీళ్ళని మనం ఏ విధంగానైనా దెబ్బ కొట్టచ్చు. వీళ్ళకి అంటే వీళ్ళ కోసం ఎవరు మాట్లాడరు. వీళ్ళకి ప్రజలకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ తాలూకు మనుగడే ఇక్కడ కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అరాచకమైనటువంటి పాలన, అంటే ప్రజల్ని అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఒక పార్టీ జెండా మీద గెలిచి పూర్తిగా ప్రజల్ని నిర్వాసితుల్ని అన్ని విధాలుగా మోసం చేశాడు. ఇక్కడ కల్మట వెంకటరమణ మీకు చెప్పాను, ఇప్పుడు జిల్లా మంత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఈ సీఎం రమేష్, లోకేష్, చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా అయ్యి ఇక్కడికి వచ్చే డబ్బుల్ని పూర్తిగా వంశధార నిర్వాసులకు వచ్చే డబ్బుని పూర్తిగా కాజేసి రకరకాల బినామీ పేర్లు, రకరకాల కమిషన్లు, రకరకాల అవినీతి పరంగా సాగించి ఇసుకను విపరీతంగా నది మాత్రమే ఇక్కడ మిగిలింది, వంశధార నది ఇక్కడ మిగిలింది. ఇసుకంతా పూర్తిగా కొన్ని కోట్లు, 100 కోట్లు తరలించారు. ఎవరైనా
అంటే దాన్ని పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఎవరైనా అన్నం మెతుకు తింటున్నారంటే వంశధార నివాసితుల త్యాగం, వాళ్ళ త్యాగం చేసిన దానికి విలువ కట్టలేము. అయితే వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మాకు ఉంది. దానిలో మ్యాక్సిమం చేయడం జరిగింది. ఇంకా మరి నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఇంకా నిర్వాసితులు చేయడానికి ఉంది కాబట్టి పెన్షన్ కానీ మరి అంత్యోదయ కార్డు కానీ ఇప్పించడానికి కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా స్పెషల్గా అడిగి సీఎంకి అడిగి సుమారు 3,000 ఇళ్ళేమో తెచ్చి కూడా మనం నిర్వాసితులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టుకునే ఇళ్ళకే బిల్లు కూడా చేయించిన సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అవకతవకలు చేసి వంశధార నిర్వాసితులకు రావాల్సిన ప్రతి ఒక్క ప్యాకేజ్ ప్యాకేజ్ డిస్ప్లేస్ ఫార్మర్స్ కోసం కానీ, యూత్ ప్యాకేజెస్ కానీ, నష్టపరిహారాలు, పునరావాసం, వీటన్నిటినీ కూడా కొన్ని 500 పైన కోట్లు ఒక్కసారి రిలీజ్ చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. జగన్